నమస్తే, వెల్కమ్ టు లియో. ఆర్కే రోజారెడ్డి ఈరోజు యువత పోరుకు సంబంధించి చాలా పెద్ద మాటలే మాట్లాడుతుంది. అయితే వాస్తవానికి గతంలో అవంతి శ్రీనివాస్ చెప్పినట్టు ఏదైనా నిరసన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయాలంటే మాకు యువత నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు ఎటువంటి సపోర్టు లేదు, ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, మేము అక్కడ ఏమీ చేయలేదని చెప్పేసి అంటున్నారు. సేమ్ అదే విధంగా చూసుకుంటే ఆర్కే రోజా ఇంట్లో కూర్చొని ఎందుకు మాట్లాడుతుంది? అయితే ఫీజు పోరుకి నిజంగా ఆర్కే రోజా మద్దతు లేదా? మొత్తానికి ఆర్కే రోజా మాట్లాడిన మాటల్లో కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఒకసారి మీకు వివరిస్తాను. అయితే స్కూల్కి సంబంధించిన బకాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలు కోడిగుడ్లు 200 కోట్లు, చిక్కీలు 60 కోట్లు, ఆయా నైట్ వాచ్మెన్కి సంబంధించి దాదాపు 65 కోట్ల 21 లక్షలు, అదేవిధంగా క్లీనింగ్ మెటీరియల్ 22 కోట్ల 69 లక్షలు, అదేవిధంగా అడిషనల్ మెనూ ఏదైతే ఉంటుందో అప్పుడప్పుడు అడిషనల్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ మెనూకి సంబంధించి 3 కోట్ల 90 లక్షలు, మొత్తంగాను 352 కోట్లు. ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇది కాకుండా ఫీజు గురించి కూడా మాట్లాడుతుంది ఆర్కే రోజా గారు. అయితే ఆర్కే రోజా గారికి సంబంధించి ఈ లిస్ట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. అది 2023కు సంబంధించినటువంటి ఒక బకాయిలు ఇవన్నీ కూడా. వీటికి సంబంధించి చూస్తే జగన్ హయాంలో పెట్టినటువంటి ఒక ఫీజు బకాయిలు, ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 2832 కోట్లు, అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించి 989 కోట్లు, అదేవిధంగా చూసుకుంటే పీజీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 450 కోట్లు, మొత్తంగాను 4271 కోట్లు. వీటిల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలతో మాట్లాడి దాదాపు 780 కోట్లు ఇప్పటికే చెల్లించింది. మిగతాది కూడా విడతల వారీగా చెల్లిస్తానికి విద్యార్థులు కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఎగ్జామ్స్కి కావచ్చు, మిగతాది కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి కాలేజీలతో మాట్లాడింది. అయితే రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి ఒక ఆర్కే రోజాకి ఇవన్నీ తెలియవా? వాస్తవానికి వైసీపీ ఎంత బకాయిలు పెట్టిందో తెలీదా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే ఆర్కే రోజా ఇప్పుడే చూసుకుంటే 15 ఏళ్లలో అడుగుపెట్టినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడుతూ యాదృచ్ఛికంగా అనుకోకుండా యువత పోరు పడింది, అది కూడా ఈరోజు వచ్చిందని నాకు తెలీదు, వాస్తవానికి ఇది ఒక అద్భుతం అని చెప్పేసి మాట్లాడాడు. అయితే ఫీజు పోరుకు సంబంధించి చూసుకుంటే అసలుకి ఆర్కే రోజా ఇంట్లో కూర్చొని మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఎట్లా చూస్తే బెటర్ అంటారు? అద్భుతం అన్నప్పుడు అద్భుతంగా అందరూ ఒక చోట ఉండాలిగా. మరి అద్భుతం ఆవిష్కరణ అవ్వలేదేంటి? ఇప్పుడు అద్భుతం రోజు ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆర్కే రోజా, విడుదల రజని, అంబటి రాంబాబు, మరి జైలు నుంచి కూడా వాళ్ళు వచ్చేసి మిగతా వాళ్ళు, తర్వాత కొడాలి నాని, బొత్స, ఏరి వీళ్ళందరూ ఏరి? అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు ఉండరా? దేవుడి స్క్రిప్ట్ అలా ఉంటుందేమో. ఇవాళ అసలు రోజా గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే హక్కు ఉంది ఆవిడికి. హూ ఈజ్ షీ? ఏడి ఇవాళ ఎవరు విద్యాశాఖ మంత్రి? ఎక్కడ సమాధానం ఇవ్వాల్సింది వాళ్ళు. మీరు బకాయిలు పెట్టింది 4251 కోట్లు, మీరు చెప్పట్టు ఫీజు రియంబర్స్మెంట్ అండ్ వసతి దీవెన. ఇది కాకుండా ఈ ఫుడ్కి సంబంధించి ఒక 350 కోట్లు ఎంతో, అది ఒక బకాయిలు పెట్టారు వాళ్ళు, 370. సో ఆల్ టుగెదర్ 4571 కోట్లు ఎంతో వచ్చింది. దానికి ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో అంటే వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు కదా, ఆ మహానుభావుడు అంటాడు వీళ్ళు ఇంతే 790 కోట్ల ఎంతో వీళ్ళు మాట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నారు, మరి ఇప్పుడు వీళ్ళు బకాయిలు పెట్టిన వాటి పరిస్థితి ఏంటి అంటాడు. అంటే ఎవరికైనా ఇలాగే జరుగుతుందట. బుర్రందా? ఎవరికైనా అలా జరిగితే అప్పుడు ఏం జరగాలి? ఈ 790 కోట్లు కూడా ఇవాళ ఇవ్వకూడదు. ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి కాలేజీ వాళ్ళని మీరు నడపండి ఎగ్జామ్స్, వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వండి, తర్వాత చూసుకుందాం, ఇంకా 5 ఏళ్ళు ఉంటాం మేము అని చెప్పాలి. అంటే వాళ్ళ బుర్ర అలా పనిచేస్తోందా లేదా అనే దానికి తార్కాణంగా చెప్తున్నా. అంటే అది కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అసలు వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు ఇవ్వాలి. మార్చి 16 తర్వాత కదా మీకు ఎన్నికల కోడ్ వచ్చింది. మార్చి 16 లోపు నిద్రపోయాడా జగన్మోహన్ రెడ్డి? నిద్రపోయాడా విద్యాశాఖ మంత్రి? అది మాట్లాడండి. అది మాట్లాడకుండా ఫస్ట్ ఫీజు పోర్ అన్నారండి, మళ్ళీ యువత పోరుగా దాన్ని మార్చారండి.
అసలు ఫీజు పోరేంటి, యువత పోరేంటి, అంటే సంబంధం ఉంది అదే రెంట్కి. అంటే గతంలో మనం చూసుకుంటే ఫీజు పోరు దాదాపు 3 సార్లు వాయిదా పడడం చూసాం. అయితే ఇప్పటికే వాయిదా పడినటువంటి ఒక విషయంలో చాలామంది ఎవరైతే వైసీపీ నేతలు వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం కూడా చూసాం. వాళ్ళు కూడా చెప్పారు ఫీజు పోరు అని చెప్పి నిరసన చేయమంటారు, లేదా అది ఇది అంటారు, సో ఇవన్నీ కావని చెప్పేసామని చెప్పి మళ్ళీ ఫీజు పోరు అని చెప్తే మళ్ళీ అదే గుర్తొస్తాయని చెప్పి దాన్ని యువత పోరు కింద మార్చారు. ఇంకో ఇద్దరు జంప్ అయిపోతారని భయపడి యువత పోరుగా మార్చారేమో. ఎందుకంటే ఆల్రెడీ అవంతి శ్రీనివాస్ వీళ్ళందరూ జంప్ అయిపోయారు కదా. అవంతి శ్రీనివాస్ చెప్పి మరి వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది మనం కాదు, ఇప్పుడు రూపాయి కూడా వీళ్ళే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పోరు బాట పట్టాలంటే వీళ్ళు ప్రతి ఖర్చు వీళ్ళే పెట్టుకోవాలి. ఇప్పుడు మనుషుల్ని కొనుక్కుని రావాలన్నా అంటే మరి వాళ్ళని కూలీలుగా తీసుకొస్తారు కదా అరిచినందుకు. సో దానికి డబ్బులు ఇచ్చుకోవాలి, వాళ్ళకేమో బిర్యానీ ఇవ్వాలి, వాళ్ళకి ఇంకేదో ఇవ్వాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఈ ప్లకార్డ్స్ తయారు చేయాలి, మళ్ళీ ఆ బ్యానర్స్ కట్టాలి, ఇవంతా ఎవడిస్తాడు? ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పాపం తాడేపల్లిలో ఉంటారు కానీ పాపం వాళ్ళు బయటికి రాలేరు కదా. మళ్ళీ ఎండలో ఆయన కందిపోతాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఏదైనా అయితే మళ్ళీ ఇప్పుడు ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలో, అంటే బోరుగడ్డకు అక్కడ శ్రీలలిత వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నట్టుగా మరి ఈయన ఎక్కడికి పరిగెట్టాలో మనకు తెలియదు. సో అందుకని వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ప్యాలెస్ల్లో బతికారు, ఏసీలో బతికారు కాబట్టి ఫీజు పోర్ అనేది లేదు, యువత పోర్ అనేది. ఆ యువత ఎవరినైతే మీరు తీసుకొచ్చారో ఆ యువత మాత్రం చేస్తారు, ఎక్కడ నాయకులు ఉండరు. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు చక్కగా ఇంట్లో సోఫాలో కూర్చుని ఓ పక్కకి ఒక ఇంట్లో మామూలు అటైర్లో ఆవిడ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చేసింది. ఇవాళ లక్ష్మీభారతి గారు కూడా పాపం ఒక ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి పాపం ఆవిడ ఆవేదన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారంటారు, చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారంటారు, బ్యాగ్ మీద జగన్మోహన్ రెడ్డి వేశారంటారు. పాపం చాలా మంచివాడు, ఆ బ్యాగులో ఎక్కడో చిన్న మూల చిన్న ఫోటో ఆయనది ఉంటే దానికోసం ఎందుకు మాట్లాడతారు అంటుంది పాపం. ఆవిడ వేదన చెందుతోంది. అంత మంచివాడు, అన్ని సంక్షేమాలు అన్ని అభివృద్ధి పథకాలు ఇచ్చిన వాడు ఎక్కడా ప్రపంచ చరిత్రలో లేట. మరి లేనివాడు దాదాపు 151 స్థానం నుంచి 11 స్థానం. అందుకే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. అందుకే ప్రజలు చరిత్రలో లేని వాళ్ళని మళ్ళీ ప్రజల్లో ఎందుకు, నువ్వు చరిత్రలో కలిసిపో అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. మీకు అర్థమైందా? అందుకని అంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీకు ఒకటే చెప్పా, గత 9 నెలలుగా కాదు, మనం గత ఎన్నికల ముందు కూడా మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో ఉండరు, అతని పక్కలో బల్లెల్లాగా అతని చుట్టూనే ఉంటారు, అందుకని వాళ్ళే అతని కిందకి లాగేస్తారని. మనకు పీత ఎక్స్పోర్ట్ కథలాగా అతనికి ఎక్కడో ఉండరు. ఓ లక్ష్మీపార్వతి, ఓ కొడాలి నాని, ఓ రోజా, ఓ బొత్స, కాదు 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 జగన్మోహన్ రెడ్డి చేశాడు అనడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇవాళ చూడండి విజయసాయి రెడ్డి వెళ్ళాడా సిఐడి ఎంక్వైరీకి, ఆయన ఏమంటాడు ఇప్పుడు, చక్కగా అన్నీ నేను మీకు విడమర్చి చెప్తానని అక్కడ ఒప్పుకుంటాడు. ఎందుకంటే బీజేపీతో అందుకు ఒప్పందం చేసుకున్నాకే ఆయన పార్టీ వదిలేశాడు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదిలేశాడు. అయితే మనం చూసుకుంటే వైఎస్ జగన్ ఏదైతే ఉన్నాడో తన ప్యాలెస్కి తను అంకితం అయ్యాడు. అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో, జూపుడి ప్రభాకర్ రావు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లక్ష్మీ పార్వతి కావచ్చు, సో ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే అంకితం అయ్యారు. సో నిజంగా ఏం జరుగుతుంది, వీళ్ళు నిరసనలు తెలిపి మీరు చేయండి అని చెప్పేసి బయటకు వదిలితే ఎవరు దాన్ని పట్టించుకొని చేస్తారు? వాస్తవానికి గతంలో అవంతి శ్రీనివాస్ గారిని వీళ్ళందరూ అన్నట్టుగా వాళ్ళకు మాట చెప్తారు, వదిలేస్తారు, కానీ బయట చేయాల్సింది మేం కదా, ప్రజల్లోకి వెళ్తే చీ కొడుతున్నారని చెప్పి అంటున్నారు. సో నిజంగా మీకు ఇంకొకటి కూడా వినిపిస్తాను. యువత పౌరం స్టార్ట్ చేసిన తర్వాత వైజాగ్ సంబంధించి యువత కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు మనుషుల్ని తీసుకురావడానికి శ్రమపడి ఉంటారు, ఎక్కడ ఎవరు దొరికుండకపోతే ఉన్న బతిమాలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళేంటి ప్లకార్డ్స్ పట్టుకున్నది ఒకటి, వాళ్ళు మా అలవాట్లో పొరపాటు కూటమి వర్ధిల్లాలంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది, సో అందుకని వాళ్ళు నెగిటివ్ మాట్లాడడానికి అసలు వాళ్ళ మైండ్ అందుకు సంసిద్ధంగా లేదు. ఇప్పుడు సమస్య ఇదే అవంతి శ్రీనివాస్ చెప్పింది. అంటే ఆయన అన్నది ఏంటంటే మమ్మల్ని నెగిటివ్గా మాట్లాడమంటున్నారు, వెళ్ళి పోరుబాట పట్టమంటున్నారు, లేదు మీరు ధర్నాలు చేయమంటున్నారు, మేము ధర్నా చేస్తే ప్రజలు మమ్మల్ని కొడతారు, ఎందుకంటే ఎవరు ఇష్టపట్టలేదు నెగిటివ్గా వెళ్ళటానికి, ఇక్కడ ఏం నెగిటివ్ లేదు,
ఆల్రెడీ మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మేము అసలు బయట అడుగు పెట్టడానికి లేకుండా అయిపోతుంది. మేము మొహం చూపించుకోలేకపోతున్నాం. ఏమండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశాడా వెళ్ళి ధర్నా చేశాడా? ఇవాళ సజ్జలు ఎక్కడున్నారండి? ముఖ్యమైన వాళ్ళు సజ్జలే కదా, రావాలి కదా. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? యువత పోరు, ఫీజు పోరు బాట పట్టారు. వీళ్ళు దేనికి పట్టారో తెలియదు, అంటే వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని తప్పన తప్ప ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఐప్యాక్ వాడు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఆల్రెడీ ముంచాడు, ఇంకా ముంచుతున్నాడు. వాళ్ళకి అసలు బుర్రలు పనిచేయట్లే. మరి ఫీజులు ఇస్తున్నారో లేదో తెలియదు. కాబట్టి వాడు ఏం చేయాలో వాడికి తెలియదు, వాడు చెప్పడు. సో ఇప్పుడు ఒక దిక్కులేని ఒక పార్టీ లాగా తయారైంది వైసీపీ. అంటే ఒక చుక్కాని లేని నావ ఎలా ఉంటుందో, ఒక నాయకుడు సరిగా లేని ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఇవాళ వైఎస్ఆర్సీపీ అండి. అంటే వీళ్ళు ఇప్పటికైనా జనసేనను చూసి సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకోవాలి. వీళ్ళు ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోదాము, పోరుబాట పడదాం అంటే ప్రజలు కొడతారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసలు తాడేపల్లిలో కాకుండా పులివెందుల్లో చేసుకుని ప్రజల మధ్యలో, సరే జరిగిపోయింది ఇంక మీద నేను మీతోటే ఉంటాను అని ఉంటే కాస్త జవజీవాలు వచ్చేవి. అయితే అదిగాక తనకు సంబంధించినటువంటి 6వ దినోత్సవం రోజు జగన్ 2.0 మర్చిపోయాడు. అది ఎక్కడ కూడా మనకు వినిపిలా. అదే కాకుండా మనం చూసుకుంటుంటే ఏదైతే ఇప్పటికీ 15వ ఏట అడుగు పెడుతున్నాం అని చెప్పాను. ఈ 15వ ఏట అడుగు పెట్టే సమయంలో అసలుకి పార్టీకి సంబంధించిన చరిత్ర చూసుకుంటే శివకుమార్కి సంబంధించినటువంటి పార్టీని కబ్జా చేయడం కావచ్చు, తర్వాత తండ్రి చనిపోయినటువంటి సమయంలోనే అప్పుడే సీఎం కావాలని చెప్పేసి అన్నదానికి సోనియా గాంధీ గారు అడ్డం పడడం కావచ్చు, తర్వాత ఈ పార్టీని కైవసం చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే బాబాయికి సంబంధించినటువంటి నారాసుర రక్త చరిత్ర అంటూ తను సీఎం కావడం కావచ్చు, అదేవిధంగా తల్లి చెల్లి చేసినటువంటి పాదయాత్రల ఫలితంగా తను సీఎం అవడం కావచ్చు, తర్వాత సీఎం అయినటువంటి పరిస్థితిలో 151 స్థానాల నుంచి కరెక్ట్గా తన ఏదైతే హయాం అయిపోయే లోపల 11 స్థానాలకు పడిపోవడం. సో ఇప్పుడు చూసుకుంటే ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా బయటికి వెళ్ళాం. విజయసాయి రెడ్డి A2 బయటికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా చూసుకుంటే మన ఒంగోలు నుంచి మనం చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. ఇదే విధంగా ప్రముఖులు అందరూ బయటికి వెళ్ళారు. మొత్తానికి ఇప్పుడు 39% అనేది కూడా ఈరోజు 11% పడిపోయిందని చెప్పేసి వైజాగ్లో ఉన్న యువత పోరులో వాళ్ళు మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని చెప్పి. సో పూర్తిగా 39% కూడా లేదు, 11%కి దిగజారిపోయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? మనం ఆల్రెడీ చెప్పాం, మీకు గుర్తుందో లేదు, ఆయన 39 అంటుంటే ఇంతమంది వెళ్ళిపోయాక ఇంకా 39 ఎక్కడ ఉంటుందని గతంలోనే అన్నాం. మీరు చెప్పినట్టుగా ఇవాళ జనసేన 11 నుంచి 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది ఎల్లుండ. కాబట్టి వీళ్ళ పర్సంటేజ్ కూడా 39 నుంచి కరెక్ట్గా 11% పడిపోయింది. అంటే ఇక్కడ ఎన్ని సింకులో చూడండి, ఇక్కడ 11 సీట్లు, 11%, 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జనసేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అన్నారు కదా, మొన్న కూడా ఎమ్మెల్యేగా ఒక్కసారే గెలిచాడు అన్నాడు కదా. మనం బుల్లెట్ దిగిందా లేదా అంటాడు సినిమాలో, అలాగా ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడని కాదు, అది ఒక చరిత్ర సృష్టించాడా లేదా. 100% స్ట్రైక్ రేట్ అదే చెప్తున్నా. ఈవెన్ ఓటింగ్ శాతం కూడా నీకంటే ఎక్కువే వచ్చిందిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి. మరి నువ్వు 10 ఏళ్ళు ఓడబడిచిందేంటి? నువ్వు ఆ రోజేమో తల్లి చెల్లి, అంతకుముందు తండ్రి. ఈసారి ఇవాళ ఆవిర్భావ వేడుకల్లో నేను ఒక్కడనే ఈ పార్టీని పెట్టానన్నాడు. ఇవాళ అక్కడ కూడా మాట తడబడింది. తల్లిని మర్చిపోయాడు. రాజశేఖర రెడ్డిని వాడుకుంటాడు అంతే అవసరానికి. రాజశేఖర రెడ్డి ప్రస్తావనే లేదు. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి మూర్తి భవించిన స్వార్థానికి ప్రతీక అండి. ఇంకా మీకు సందేహం అక్కర్లా. ఇంకా ఏదైనా కొద్దిగా మీకు డౌట్ ఉంటే ఇవాళ అది పూర్తిగా తుడిపేశాడు అతను. నేను మారను, నేను ఇంకా ఇంకా స్వార్థపరుణ్ణి అవుతాను, నేను మొత్తం నా పార్టీలో ఉన్న వాళ్ళని పూర్తిగా ముంచేస్తానని ఇవాళ ఆయన ఒక శపథం చేసుకున్నాడు. కాబట్టి ఈ పిచ్చాళ్ళలాగా వీళ్ళు వాక్కుంటే రోజా లాంటి వాళ్ళు, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు, అసలు లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుకోవడం అనవసరంగానే ఏం చేస్తాం, దరిద్రం. ఆవిడ జనరల్ సెక్రటరీ ఏదో కదా పార్టీకి. అంటే ఇచ్చిన వాడికి బుద్ధి లేదు, పుచ్చుకున్న వాళ్ళకైనా ఉండాలి, ఇద్దరికీ లేదు. మొత్తానికి ఇవాళ వీళ్ళు ఇంకా ఆలోచించుకోకపోతే ఎలాగా రోజా త్వరలో జైలుకి వెళ్తారు. ఆవిడ ఎందుకు ఇప్పుడు తీరు కూర్చుని ఇవన్నీ మాట్లాడడం పాపం. నీ తగుదన ఏది ఇవాళ శ్యామల గారు బయటికి రాలేదేంటి? ఇంకా ఆవిడ ప్యాకేజ్ అందలేదా? అయితే సాయంకాలంలోపైనా మరి ప్రెస్ మీట్ పెడతారేమో చూద్దాం.
సో చూద్దాం మేడం. మీరు నిజంగా మీరు అన్నట్టుగా యాంకర్ శ్యామల కూడా ఇంకా పూర్తిగా స్క్రీన్ ముందుకు రాలేదు, ఎందుకంటే ప్యాకేజీల్లో కొంత తేడాలు ఏమైనా వచ్చుంటే సాయంత్రం కల్లా ఆవిడ కొంచెం అసంతృప్తి ఉందేమో, సాయంత్రం కల్లా సెటిల్మెంట్ అయితే సాయంత్రం కల్లా రావచ్చు, చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.